గవర్నమెంట్. ఏంటి బాబు మళ్ళీ కిలో బియ్యం 2 రూపాయలకి ఇస్తానంటుందా? గవర్నమెంట్ కు జై అంటున్నావు? లేదండి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోయిందా గోయిందా అంటాం కదండి పొద్దున్నే. అవును. ఎందుకు అంటాం? ఆపద ముక్కులో స్వామి మా కష్టాలు కడతీర్చమని. మందు లేని ఈ బతుకెందుకు, ఏండ్రిని తాగి సర్దాం అనుకుంటున్న టైంలో మహారాజులు మళ్ళీ మందు పెట్టారు. అందుకే గవర్నమెంట్ కి జై. ఓహో అది సరే, బార్ లైసెన్స్ లేవు కదా, ఉదయాన్నే ఎక్కడ లాగించావు? నేను చదవచ్చా? కొంచెం వచ్చు. అదేంటి కళ్ళు దుకాణం. పైకే ఆ పేరు, లోపల నడుస్తుంది బారు, బ్రాందీ విస్కీ జిన్ను. మరి ఈ విషయం పోలీసులకు తెలిస్తే పట్టుకోరా? పట్టుకోవడమా? దీని ఓనర్ ఎవరు అనుకుంటున్నావు? జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఓ శిలకని శారదీశాడు కదా. ఆ విషయం నాకు అక్కర్లేదులే. దాని బెదరున్నాడే వాడి ఏరియాలో పెద్ద రౌడీ. అవును, ఇంతకు ముందు అక్కడ ప్రాథమిక పాఠశాల అని బోర్డు ఉండేది కదా, అది ఏమైంది? నవ్వకుండా చెప్పు. అందులోనే ఇప్పుడు క్లబ్ నడుస్తుంది. అక్కడ ప్యాకాడి డబ్బు పోగొట్టుకున్నాడు, ఇక్కడికి వచ్చి మందు కొడతాడు. అప్పటికి బాధ పోలేదనుకో, ఆ పక్కనే నుండి బండిరా వరకు అన్ని రకాల చిలకలు ఉంటాయి. ఇవన్నీ ఆ రౌడీ బామర్ది అండర్లోనే జరుగుతాయా? వారు ఇప్పుడు ఎక్కడ దొరుకుతారు బాబు? ఈ వాటికి రావాల్సిందే మరి. ఆ సందు దగ్గర కాపుగా తగులుతారు నీకు. ఎవరన్నా కొడుపుకెళ్తా వదిలిపెట్ట తమ్ముంటే ముసుగు తీసుకోడరా. ఏంటి గుడ్డ గప్పి కొడుతున్నా? వీడు చైర్మన్ గారు బావమరిది. ప్రాథమిక పాఠశాలని కళ్ళు దుకాణంగా మార్చాడు. నేనెవరూ తెలియకుండా ఉండటానికి గుడ్డ ముసి నలుగు తంతున్నాను. ఈడంటే నాకు మండుద్ది, నేను 4 తగిలిస్తున్నా. రేయ్, పేకాడ క్లబ్బు అమ్మాయిల గబ్బు ఈ ఊళ్ళో ఎత్తి లేదనుకో, ప్రతిరోజు ఇలాగే గుడ్డ మూసి నలుగు తంతూనే ఉంటాను. ఏమో అనుకున్నాను గానీ మొత్తానికి నువ్వు భలే తెలియగలవాడివయ్యా. ఆ చైర్మన్ గడి బామ్మార్దిని కొట్టింది మనమని తెలియకుండా భలే వాయించావులే. నేనేం తెలియదు కానీ నువ్వని మాత్రం తెలుసు. వాడి నెత్తి మీద కప్పిన టవలు అది నీతి. గందరగోళం చేశావు. భూగోళం గురించి విన్నా, ఖగోళం గురించి విన్నా, మరి ఈ గందరగోళం ఏమిటి? అమ్మో మళ్ళీ మొదలెట్టావా? మొదలెట్టడం ఏమిటి? అదిగో తమ్ముడు. నేను నీకు తమ్మున్నా? అది కాదన్నా. అన్న వెంట్రుకలు లేచిపోయి నీకు నేను అన్ననా? అయ్యా. అయ్యనా అంటే నేను నీ కన్న తండ్రినా? బాబు. బాబోయా, కాసేపుంటే తాతనెలా ఉన్నావే? అయ్యి బాబో.